అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు Vamsi Bhavani. Today we will discuss the next topics in Java. అంతకంటే ముందు previous day assignment questions. What is the output of the following code? We have a class called test and దాని లోపల we have a member variable called I and మనం దాన్ని test t అని పెట్టి t.iని ప్రింట్ చేస్తున్నాం. విడిగా ఏమవ్వాలండి? t.i అంటే ఈ i యొక్క వాల్యూ రావాలి. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనం tని కేవలం ఏం చేసాం, అక్కడ డిఫైన్ చేసాం, దాన్ని ఇనిషియలైజ్ చేయలేదు. ఎస్ ఆర్ నో? సో బేసిక్లీ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ది ఆబ్జెక్ట్ వీ నీడ్ టెస్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు న్యూ టెస్ట్. అవునా కదా? సో ఈ పార్ట్ ఈజ్ మిస్సింగ్ దేర్. కాబట్టి ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ క్రియేటెడ్, అందువల్ల యూ కెనాట్ యాక్సెస్ ఇట్. సో దిస్ ఈజ్ ఏ సింటాక్స్ ఎర్రర్. ఓకే, that's the reason it is a compile time error. Got it? Great. So coming to the topic today, ivalti topic, basically ivalti day, it is I think day 14 and the topic is constructors. Okay, so even before moving forward, basically prastanki in the domain of business and sales there are about 83k openings. Okay, so if you are interested, బేసిక్గా మీరు సింపుల్గా రీలెవెల్ ఉంది కదా, రీలెవెల్ బై అకాడమీ, అందులో వెళ్ళి టెస్ట్ ఇవ్వండి. ఓకే, టెస్ట్లో బాగా పర్ఫామ్ చేస్తే యూ కెన్ గెట్ ఇన్ టు ఇంటర్వ్యూస్ ఫర్ టాప్ కంపెనీస్. ఓకే, సో ఈ ఇంటర్వ్యూస్లో అగైన్ బాగా పర్ఫామ్ చేస్తే ద జాబ్ ఈజ్ యోర్స్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్ట్లో సరిగా పర్ఫామ్ చేయలేకపోతున్నారు అనుకుంటే రీలెవెల్ హ్యాస్ courses also which you can kind of access, enroll into. Now బేసిక్గా రీలెవెల్లో ఐ థింక్ ఇప్పటిదాకా ఓకే ఈ యొక్క బిజినెస్ అండ్ సేల్స్ డొమైన్లో దే హ్యావ్ రిలీజ్డ్ అబౌట్ 950 ఆఫర్స్. ఓకే, విత్ అ టోటల్ వర్త్ ఆఫ్ అబౌట్ 55 CR యాన్యువలీ. ఓకే, సో అందువల్ల లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ కైండ్ ఆఫ్ గెటింగ్ జాబ్స్ వయా రీలెవెల్. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకే, సో బేసిక్గా బయట ఈ యొక్క డొమైన్లో ది యావరేజ్ పే ఈజ్ అబౌట్ 3 lakhs అంట. ఓకే, బట్ రీలెవెల్లో యావరేజ్ బేసిక్గా క్యాండిడేట్స్కి 5.8 lakhs వస్తుందంట. అండ్ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ అబౌట్ 12 lakhs ఆల్సో. గాట్ ఇట్? సో బేసిక్గా సింపుల్ అండి. మీకు బేసిక్గా వాళ్ళ పోర్టల్లో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. యూ విల్ హ్యావ్ అ ఛాన్స్ టు గెట్ ఆన్ 1-on-1 కాల్ విత్ కౌన్సిలర్. ఓకే, సో ఆ కౌన్సిలర్తో మీరు బేసిక్గా మాట్లాడి ఓకే మీ యొక్క స్పెసిఫిక్ యూస్ కేస్కి ఏ డొమైన్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది, మీరు దేంట్లో మీ కెరీర్ని పర్స్యూ చేసుకోవచ్చు అనేది కైండ్ ఆఫ్ మీరు అడగచ్చు. దిల్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్ అండ్ ఇట్ విల్ టేక్ అబౌట్ 15 minutes. సో వెన్ యూ ఆర్ ఫ్రీ, ఓకే, ఎనీ టైమ్ వెన్ యూ ఆర్ ఫ్రీ, బేసిక్గా యూ కెన్ బుక్ అ 15 minutes స్లాట్ అండ్ కాంటాక్ట్ ది బేసిక్గా కౌన్సిలర్ యాట్ రీలెవెల్. సో డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కమింగ్ టు ద టాపిక్, కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి? సీ గైస్, ఆల్రెడీ ప్రీవియస్ డే క్లాస్లో వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ క్లాసెస్. సో క్లాసెస్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేస్తాం? సింపుల్ గైస్, ద సింటాక్స్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెస్ మాడిఫైయర్. ఓకే, వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ ఇన్ ఫర్దర్ క్లాసెస్. ఆ తర్వాత క్లాస్ అనే కీవర్డ్, ఆ తర్వాత క్లాస్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ అనుకుంటే ఎగ్జాంపుల్. ఓకే, ఆ తర్వాత బ్రాకెట్స్. దీని లోపల వీల్ హ్యావ్ ద బాడీ. బాడీలో 2 parts ఉంటాయి. ఒకటేమో వేరియబుల్స్ విచ్ రిప్రజెంట్ ది అట్రిబ్యూట్స్, రెండోదేమో మెథడ్స్ విచ్ రిప్రజెంట్స్ ది ఫంక్షనాలిటీస్. ఓకే, నౌ కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి? సో కన్స్ట్రక్టర్ పేరు బట్టి మీకు ఏమవుతుంది? వెరీ సింపుల్, కన్స్ట్రక్ట్ చేసేది. ఏంటి? కన్స్ట్రక్టర్ అంటే కన్స్ట్రక్ట్ చేసేది. సో దేన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం? సో బేసిక్గా ఇక్కడ మనం క్లాస్లోని ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో, యాట్రిబ్యూట్స్ ఉన్నాయో వాటిని బేసిక్గా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఓకే, యూజింగ్ కన్స్ట్రక్టర్. ఐ మీన్ దిస్ ఇస్ జస్ట్ వన్ యూజ్ కేస్. ఓకే, బట్ ద మెయిన్ కైండ్ ఆఫ్ ఏమంటారు బిహేవియర్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఏంటంటే కన్స్ట్రక్టర్ ఈజ్ యాక్చువల్లీ ఏ మెథడ్. ఓకే, it's a method which is
automatically called when we create an object, an object. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే ప్రతిసారి కాల్ అయ్యే ఫంక్షన్ని మనం ఏమంటాం, కన్స్ట్రక్టర్ అంటాం. దాని యొక్క యూస్ కేస్ ఏంటి, బేసిక్గా వేరియబుల్స్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. గాట్ ఇట్? పక్కా అర్థం కాలేదు కదా, ఇట్స్ ఓకే. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ విత్ అన్ ఎగ్జాంపుల్. లెట్ మీ క్రియేట్ అ న్యూ ఫైల్, constructor.java. okay, so basically public class is okay. Let us have psvm also, psvm ఇది కూడా ఓకే. now దీంట్లో let us have some data. okay, maybe int I char j for example. okay, these are two data variables which are attributes. okay, now basically if you want to kind of create or assign values to I and j, మీరు ఏం చేయొచ్చు, first of all constructor maybe t is equal to new constructor, ఓకే అని చెప్పి ఆ తర్వాత t డాట్ I is equal to 10 and t dot j is equal to v అని పెట్టచ్చు. ఓకే, ఆ తర్వాత ఇఫ్ యూర్ ప్రింటింగ్ బేసిక్లీ లెట్ మీ ప్రింట్ ఇట్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println చేస్తే when you are trying to print t dot I, you will see the output as 10. let me save this and let me run this. ఓకే, దీంట్లో పెద్ద కొత్త ఏం లేదు కదా, క్రియేట్ చేసాం క్లాస్ని, రెండు వేరియబుల్స్ ఐ మీన్ డేటా విచ్ ఆర్ అట్రిబ్యూట్స్ అండ్ ఒక ఫంక్షన్ ఉంది మెయిన్, అండ్ మనం బేసిక్గా క్రియేట్ చేసాం ఆబ్జెక్ట్ని, డేటాని అసైన్ చేసాం. దిస్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, సో ఇందాక ఏం చెప్పాను మీకు, మీరు బేసిక్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే ప్రతిసారి ఏం కాల్ అవుద్ది, కన్స్ట్రక్టర్ కాల్ అవుద్ది. మరి ఇక్కడ ఏం చేసాం మనం, ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం చేయలేదా, లైన్ నెంబర్ 8లో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. ఎస్ ఆర్ నో అంటే కన్స్ట్రక్టర్ కాల్ అయి ఉండాలి. ఎస్ ఆర్ నో, అయి ఉండాలి డెఫినెట్లీ. సో అయ్యింది కూడా. బట్ ద పాయింట్ ఈజ్ there is something called, one second, yeah, so there is something called default constructor. ఓకే, సో మీరు కన్స్ట్రక్టర్ని సొంతంగా రాయకపోతే ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ అవుతుంది అండ్ మీకు కోడ్లో కనబడదంతే, ఇది కాల్ అవుద్ది. ఓకే, బట్ మీరు సొంతంగా కూడా కన్స్ట్రక్టర్ని రాయొచ్చు. ఓకే, టు షో యూ హౌ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లుక్స్ లైక్, సో ఇట్స్ సింపుల్ అండి. ఇఫ్ యూ గో హియర్, సో బేసిక్గా కన్స్ట్రక్టర్కి స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ మెథడ్, ఐ అగ్రీ, బట్ ఆ మెథడ్ యొక్క మన పేరు ఉంటుంది కదా, ఆ పేరు ఏంటంటే సేమ్ యాజ్ ద క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ ఏమైతే ఉంటుందో అదే కన్స్ట్రక్టర్. సో ఎలా రాయాలి కన్స్ట్రక్టర్ని, కన్స్ట్రక్టర్ ఓకే, మెథడ్ కాబట్టి బ్రాకెట్స్ అండ్ బాడీ. సో దిస్ ఈజ్ యువర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, సో చూపించమంటారా, చెప్పాను కదా ప్రతిసారి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన ప్రతిసారి ఇది ఏమవుద్ది, కాల్ అవుద్ది. సో దీంట్లో రాసిన కైండ్ ఆఫ్ కోడ్ అంతా కూడా ప్రతిసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే ప్రతిసారి కాల్ అవ్వాలి కదా. println I am creating object for example. ఓకే, సో నేను టీ లాగానే ఇంకొక 2-3 క్రియేట్ చేస్తాను.
టీ తర్వాత మేబీ ఇంకో దాని పేరు యూ అని పెడతాను, ఇంకో దాని పేరు వి అని పెడతాను, ఇంకో దాని పేరు ఏం పెడదాం, మేబీ ఎక్స్ అని పెడదాం. ఓకే, లెట్ మూ రిమూవ్ దిస్ కోడ్. ఈ కోడ్ని తీసేద్దాం. ఓకే, లెట్ మీ సేవ్ దిస్ అండ్ రన్ చేద్దాం. మీరేం చేయకపోయినా 2 సార్లు కాదు 4 సార్లు చూసారా, ఐ యామ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ అని ప్రింట్ అయింది. ఎందుకు? బికాస్ 4 సార్లు మనం 4 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసాం. సో టీకి ఒకసారి ప్రింట్ అయ్యింది, యూకి ఒకసారి, వీకి ఒకసారి, ఎక్స్కి ఒకసారి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ప్రతిసారి మనకి కన్స్ట్రక్టర్ కాల్ అయింది అండ్ దాంట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, దిస్ ఈజ్ హౌ అ కైండ్ ఆఫ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లుక్స్ లైక్. కానీ మీరు కన్స్ట్రక్టర్లో పారామీటర్స్ని కూడా పాస్ చేయొచ్చు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్టర్ అండ్ ఇఫ్ ఐ పాస్ మేబీ ఇంట్ ఐ. ఓకే, సో ఏం చేస్తానంటే దిస్ డాట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ అని పెట్టచ్చు. దీని మీనింగ్ ఏంటి? బేసిక్గా మనకి ఆల్రెడీ ఐ అనే ఒక డేటా మెంబర్ ఉంది అండ్ ఫంక్షన్లో పాస్ అవుతుంది కూడా ఐఏ. మరి ఆ 2 ఐలకి డిఫరెన్స్ ఎలా చెప్పాలి? దిస్ డాట్ ఐ అంటే ఈ యొక్క మెంబర్ డేటా వేరియబుల్ విచ్ ఈస్ దిస్ వన్. సో దిస్ డాట్ ఐ అంటే ఈ ఐ అని అర్థం, ఈ ఐ. ఓకే, ఉత్తి ఐ అంటే ఈ ఫంక్షన్ యొక్క పారామీటర్ ఐ అని అర్థం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ ఫంక్షన్లో ఈ క్యారెక్టర్లో ఐ మీన్ ఈ యొక్క కన్స్ట్రక్టర్ ద్వారా పాస్ చేసిన పారామీటర్ని మనం ఐ గాను అండ్ దిస్ డాట్ ఐ అంటే క్లాస్ యొక్క మెంబర్ వేరియబుల్ కానీ గుర్తించవచ్చు. ఇక్కడ మొత్తం మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుద్ది? వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. సో క్రియేట్ చేస్తున్నప్పుడు ఆబ్జెక్ట్ని మీరు ఒక వాల్యూ పాస్ చేస్తే ఆ వాల్యూ వెళ్ళి మనకి ఈ యొక్క క్లాస్లో ఉన్న మెంబర్ వేరియబుల్లో అసైన్ అయిపోతుంది. షల్ ఐ షో వాట్ ఐ యామ్ టెల్లింగ్ యూ? లెట్స్ సే ఐ యామ్ క్రియేటింగ్ అనదర్ మేబీ దిస్ వన్. దాని పేరేం పెడదాం? ఏ అని పెడదాం. ఓకే, అండ్ ఐఎమ్ పాసింగ్ అ వాల్యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఈజ్ 10 కాదు మేబీ 25. ఓకే, ఇప్పుడు నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఇఫ్ ఐ సే ఏ డాట్ ఐ, నేను వాల్యూ ఇవ్వకుండానే, ఓకే, ఎటువంటి వాల్యూని అసైన్ చేయకుండానే ఇక్కడ పాస్ చేశాను కాబట్టి మనకి ఆన్సర్ సేమ్ 25 ప్రింట్ అయిపోద్ది. సీ దిస్. యాజ్ యూ కెన్ సీ 4 సార్లు ఏమో కన్స్ట్రక్టర్ లోపల ఉన్న కోడ్ అండ్ ఇదేమో 25. గాట్ ఇట్? పక్కా? ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, వస్తే గ్రేట్, రాకపోతే తెచ్చుకోండి. అదేంటంటే 4 సార్లు ఈ 4 ఆబ్జెక్ట్లకి మనకి ఐ యామ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ అని కైండ్ ఆఫ్ ఏమైంది? ప్రింట్ అయింది. మరి ఏకి ఎందుకు ప్రింట్ అవ్వలేదన్నా అంటే ఏకి ఎందుకు ప్రింట్ అవ్వలేదంటే ఇవన్నీ పారామీటర్ లెస్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఎస్ ఆర్ నో? దీంట్లో మనం ఎటువంటి పారామీటర్స్ని పాస్ చేయలేదు, అందువల్ల ఇది కూడా పారామీటర్ లెస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది విచ్ ఈస్ దిస్ వన్. ఓకే, బట్ ఈ యొక్క ఏ అనే ఆబ్జెక్ట్ కేసులో ఇట్ ఈస్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్షన్. ఎస్ ఆర్ నో? సో ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ జరగడానికి వి విల్ కాల్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఓకే, అందుకే ఏ కోసం ఐ యామ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ప్రింట్ అవ్వలేదు. కావాలంటే ఇక్కడ లెట్స్ సే యు ఆర్ ప్రింటింగ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఐ యామ్ parameterized constructor. ఇది ప్రింట్ అవుద్ది కావాలంటే. ఐ విల్ షో యూ.
గాట్ ఇట్? ఇది ప్రింట్ అయింది చూసారా, ఆ విధంగా అనమాట. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పాస్ 2 పారామీటర్స్ ఆల్సో. సో ఈ విధంగా ఇంట్ ఐ అండ్ క్యార్ జేని పాస్ చేయొచ్చు. అంటే పేరు సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పాస్ క్యార్ కే. ఓకే, అండ్ ఇక్కడ మీరు సింప్లీ జే ఈజ్ ఈక్వల్ టు కే అని పెట్టచ్చు. అప్పుడు 2 పేర్లు వేరు కాబట్టి ఇంకా ఇది తీసక్కర్లేదు. ఇక్కడ జే అండ్ పాస్ చేస్తుందేమో కే. ఓకే, నౌ ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ దిస్, లెట్ మీ కాపీ దిస్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, దీని పేరు బి అని పెడతా. ఓకే, అండ్ 25 అండ్ ఒక క్యారెక్టర్ని పాస్ చేయాలి విచ్ ఈస్ మేబీ వి, ఆర్ ఇందాక వి ఇచ్చాం కదా, మేబీ ఎస్. ఓకే, లెట్ మీ కాపీ దిస్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, అండ్ నేను బి డాట్ ఐ అండ్ బి డాట్ జేని ప్రింట్ చేయొచ్చు. ఓకే, నౌ చెక్ దిస్, మీకు 25 అండ్ ఎస్ ప్రింట్ అవుతాయి. ఓకే, నేను బీ డాట్ ఐఏ ప్రింట్ చేశాను, ఇది జే కదా. సేవ్ ఇట్, లెట్ మీ రన్ ఇట్ అగైన్. ఇట్ విల్ బి 25 ఎస్. ఓకే, गॉट इट? पक्का लॉक किया जाए? ग्रेट. నౌ సి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అదేంటంటే ఇందాక మీకు ఏం చెప్పాను నేను, మీరు ఎటువంటి కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయకపోయినా బై డిఫాల్ట్ దేర్ విల్ బీ అ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ విచ్ విల్ క్రియేట్ ది ఆబ్జెక్ట్. ఎస్ ఆర్ నో? ఎస్. బట్ ఒక్కవేళ మీరు కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేశాక ఓకే, మీరు దీన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే ఏంటి? 1 సెకండ్, లెట్ మీ రియిటరేట్. ఎటువంటి కన్స్ట్రక్టర్ మనం డిఫైన్ చేయకపోతే ఓకే, చేయకపోతే దేర్ విల్ బి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ విచ్ విల్ బి బై డిఫాల్ట్, దాన్ని మనం ఏం చేయక్కర్లేదు, ఇట్ విల్ క్రియేట్ ది ఆబ్జెక్ట్ ఫర్ అస్. బట్ ఒకవేళ మీరు ఏదైనా కన్స్ట్రక్టర్, ఏదైనా అంటే ఇట్ కెన్ బి బేసిక్గా వితౌట్ ఎనీ పారామీటరైజ్డ్ ఆర్ నాన్ పారామీటరైజ్డ్, రెండిట్లో ఏది క్రియేట్ చేసినా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉండదు. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉండదు. గాట్ ఇట్? అంటే ఏంటన్నా, ఫస్ట్ కైండ్ ఆఫ్ రీడ్ దిస్, స్క్రీన్షాట్ దిస్ అండ్ లిసన్ టు మీ నౌ. సి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవేవి లేకపోతే, లెట్ మీ కమెంట్ ఆల్ ఆఫ్ దిస్, yeah, and let me remove the parameterized ones. వీటిని కమెంట్ చేద్దాం బికాస్ ప్రస్తుతానికి పారామీటరైజ్డ్ లేవు కాబట్టి ఇట్ విల్ గివ్ ఎర్రర్. సో లెట్ మీ కమెంట్ దిస్. ఓకే, దీన్ని కూడా కమెంట్ చేద్దాం. సో మనకు మిగిలింది ఏంటి? మనకి మిగిలింది కేవలం ఒక క్లాస్ విచ్ హ్యాస్ నో కన్స్ట్రక్టర్, ఓన్లీ 2 వేరియబుల్స్ ఉన్నాయి, అండ్ వీ హ్యావ్ 4 ఆబ్జెక్ట్ క్రియేషన్స్. ఓకే, ఐ విల్ సేవ్ దిస్, ఐ విల్ రన్ దిస్. ఓకే, మనకి ఎటువంటి ఎర్రర్ రాదు. చూసారా, ఎటువంటి ఎర్రర్ రాలేదు, ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయింది బికాజ్ ఏం ప్రింట్ చేయట్లేదు మనం. ఓకే, బట్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ డిఫైనింగ్ parameterized constructor, okay, and I am not defining
కన్స్ట్రక్టర్ వితౌట్ ఎనీ పారామీటర్స్. ఓకే, ఇందాక కేసులో బై డిఫాల్ట్ క్రియేట్ అయిపోయి ఇది పనిచేసేసింది. బట్ ఈసారి ఇఫ్ ఐ రన్ దిస్ వీ విల్ గెట్ ఎర్రర్ బికాస్ దీనికి సంబంధించిన కన్స్ట్రక్టర్ లేదు. చూసారా, కన్స్ట్రక్టర్ ఫర్ దిస్ వన్ ఈజ్ అన్డిఫైన్డ్. గాట్ ఇట్? వాట్ డస్ దాట్ మీన్? బేసిక్గా దీనికి కన్స్ట్రక్టర్ డిఫైన్ చేయబడలేదు. మరి ఇందాక డైరెక్ట్గా దేర్ వాజ్ బై డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. బట్ వన్స్ యూ క్రియేట్ ఎనీ వన్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ద కంపైలర్ విల్ సే బేసిక్గా ఒకటి చేసుకున్నావు కదా, అన్నీ నువ్వే చూసుకో, ఇంకా నాకు అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోద్ది. ఓకే, అందువల్ల ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ కన్స్ట్రక్టర్, సో ఓకే, అందువల్ల ఇఫ్ యూ ఆర్ క్రియేటింగ్ కన్స్ట్రక్టర్ you have to manage all the cases. You have to manage all cases. డిఫాల్ట్ ఉంది కదా అని చెప్పి పారామీటర్ లేనిది ఫర్ ఎగ్జాంపుల్ మానేస్తే ఇది క్రియేట్ చేసి క్రియేట్ చేసి మీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు? బికాస్ ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రెండు చేతుల్లో కాదు, రెండు చేతుల్ని జోబుల్లో పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోద్ది. ఓకే, దాట్స్ ద రీజన్ ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ ఎనీ వన్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ యూ నీడ్ టు హ్యాండిల్ ఆల్ ది కన్స్ట్రక్టర్స్. అర్థమైంది కదా? ఇంతకు మించి ఏం లేదు గైస్, దాట్స్ ఇట్. ఓకే, ఇంతకు మించి కన్స్ట్రక్టర్స్లో 1% కూడా ఉండొచ్చు ఎక్స్ట్రా, బట్ నాకు తెలిసినంత వరకు ఏమీ లేదు. ఓకే, I hope that's clear. Definitely do like, share and subscribe to Vamsi Bhavani channel. Thank you very much. Jai Hind, Jai Bharat.